హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఎలాంటి పోస్టులు అంటే జూనియర్ అసిస్టెంటు, అలాగే జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్కి సంబంధించి అయితే రెగ్యులర్ బేసిక్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశానమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టులు అయితే తెలుసుకుందాం. ఇది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకు 2 పోస్టులు ఉన్నాయి, అలాగే జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్కి సంబంధించి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఏదైనా మీరు గ్రాడ్యుయేట్ ఏ పోస్ట్ కంటే జూనియర్ అసిస్టెంట్ పిఎన్ఏకి సంబంధించి గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇంకా జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్కి సంబంధించి మనకు బీకామ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఎవరైనా. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా శాలరీ కూడా మనకు స్టార్టింగ్ దాదాపుగా 35,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే అన్ని అలవెన్స్ కలిపి మామూలుగా అయితే మనకు అంటే 19,000 నుంచి అంటే 66,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా దాంతో 19,000 అంటే మీకు దాంతోపాటు అలవెన్స్ ఇలాంటివన్నీ ఆడి స్టార్టింగే మీకు దాదాపుగా 30,000 నుంచి 35,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ పోస్ట్ గురించి డబ్ల్యూఏపీ సిఓఎస్ లిమిటెడ్ ట్రెండ్స్ టు ఫిల్ అంటే ఏ పోస్ట్ అని చెప్పాను కదా, వాటికి సంబంధించింది అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా బీకామ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇంకా ఇంక్రిమెంట్స్ విల్ బి ఇన్సెల్డ్ ఈపీఎఫ్ అంటే పిఎఫ్ దానికి సంబంధించి, అలాగే అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ అండ్ అప్లికేషన్ ఫీజు. అంటే మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే ఉంది ఫ్రెండ్స్. ఎంత అంటే 1000 అంటే ఒక 1000 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఏది జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకు మాత్రమే అప్లికేషన్ ఫీజు అనమాట. ఇంకా మీరు యూపీఐ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ లేదా నెఫ్ట్ ద్వారా కానీ వీటి ద్వారా మీరైతే వాళ్ళకైతే కట్టవచ్చు. అంటే ఆన్లైన్ చలాన్ అయితే కట్టవచ్చు. వాళ్ళకు బ్యాంక్ డీటెయిల్స్ ఇవి కూడా ఇచ్చారనమాట. ఇంకా దాంతోపాటు అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 10 సంవత్సరాల వరకు అయితే మనకు ఏజ్ లిమిట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఒక చిన్న రిటర్న్ టెస్ట్ ద్వారా అంటే స్కిల్ టెస్ట్ కానీ లేదా రిటర్న్ టెస్ట్ కానీ ఏదైనా ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. మీరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారంటే డైరెక్ట్గా జాబ్ అయితే కొట్టవచ్చు ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు చెప్పాను కదా ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవన్నీ అన్నమాట. ఇంకా మీరు అప్లై చేసేటప్పుడు ఏది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఇన్ ది స్క్రిప్టెడ్ ఫార్మాట్ అలాంగ్ విత్ ఆల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఏమేమి డాక్యుమెంట్స్ అంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్. అంటే మనకి ఎక్స్పీరియన్స్ అడగలేదు, ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అదైనా పర్లేదన్నమాట. ఆన్లైన్ పేమెంట్ స్లిప్ అండ్ ప్రూఫ్ ఆఫ్ కేటగిరీ ఎక్సెట్రా అవన్నీ టు ది ఈమెయిల్ ఐడి. నో అప్లికేషన్స్ విల్ యాక్సెప్టెడ్ టు హార్డ్ కాపీస్. అంటే ఎలాంటి హార్డ్ కాపీస్ మాత్రం వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారనమాట. ఇంకా ది అప్లికేషన్ విత్ ఇన్ 21 days ఫర్ ది డేట్ ఆఫ్ అంటే మీరు ఎప్పటికల్లా సబ్మిట్ చేయాల్సి ఉంటుందంటే ఈ నోటిఫికేషన్ నుంచి 21 days అంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి 27/8/2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే అప్లై చేసే లింకు, అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క లింకు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. లేదా డైరెక్ట్ అప్లై చేయాలనుకుంటే అప్లై చేసే లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే అప్లై చేసే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.